ఫెచ్ డేటా ఫ్రమ్ ఎన్ ఏపీఐ. మనకు డేటా నుంచి అంటే ఒక ఏపీఐ నుంచి మనము డేటాని మనము ఫెచ్ చేయాలంటే మనకి జావాస్క్రిప్ట్‌లో ఫెచ్ అనే మెథడ్ అని చెప్పేసి ఒకటుంటది. ఇది ఇన్‌బిల్ట్ మెథడ్ అనమాట. ఇది జావాస్క్రిప్ట్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుందంటే మనకి హెచ్‌టిటిపి రిక్వెస్ట్ యూజ్ చేసి హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అంటే మనకి గెట్, పుట్ ఇలాగ మనకి కొన్ని ఉంటాయన్నమాట. అలాగే డిలీట్, అప్డేట్ అని చెప్పేసి ఉంటాయి. ఇవి యొక్క హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌ని యూజ్ చేసి ఇదేం చేస్తుంది ఏపీఐ నుంచి డేటాని ఇది కాల్ చేస్తుందనమాట. కాల్ చేసి మనకి డిస్ప్లే చేస్తుందనమాట. అయితే మనకి ఇక్కడ ఒక డమ్మీ ఏపీఐని యూజ్ చేసి మనము ఇది డమ్మీ ఏపీఐ అనమాట. ఈ పోస్టులు అని చెప్పేసి మనకి ఒక అక్కడ ఆబ్జెక్ట్ ఉంటది అక్కడ. పోస్టులు అని చెప్పి మనకి ఉంటాయి. ఆ పోస్ట్‌లో మనకి ఫస్ట్ పోస్ట్‌ని మనము అంటే 1 పోస్ట్ నంబర్ 1 మనం ఇక్కడ గెట్ చేస్తున్నాము ఫెచ్ మెథడ్ ద్వారా. అంటే ఫెచ్ మెథడ్ డిఫాల్ట్‌గా ఏం చేస్తుంటే గెట్ అని చెప్పేసి హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌ని కలిగి ఉంటుంది ఫెచ్ మెథడ్ అనేది. గెట్ అని చెప్పి రాయకర్ల మనం గెట్ చేస్తున్నామంటే ఆటోమేటిక్‌గా ఫెచ్ అనేది డిఫాల్ట్ మెథడ్ అనమాట. గెట్ మెథడ్ అనేది హెచ్‌టిటిపిలో గెట్ మెథడ్. ఇది ప్రామిసెస్ రిటర్న్ చేస్తుంది మనకి. దెన్ అనేది చెప్పేసింది కదా! ఇది ప్రామిసెస్ అనమాట. అంటే మనకి ప్రామిసెస్‌లో ఇది చాలా ఓల్డ్ మోడ్ అనమాట. దెన్ అనేది మనకి ఎస్ఎన్‌కే అవైట్ అలాగే మనకి ప్రెజెంట్ రియాక్ట్‌లో అయితేనేమో యాక్సియోస్‌ని మనం యూజ్ చేస్తుంటాము. ఇలాగా యూజ్ చేసి మనము ఈ యొక్క హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌ని యూజ్ చేసి మనము ఏపీఐ నుంచి డేటాని రెస్పాన్స్ తీసుకొచ్చి రెస్పాన్స్‌ని ఏం చేస్తామంటే జేసన్ ఫార్మాట్‌లోకి మనం చేంజ్ చేస్తాం. ఎందుకంటే రెస్పాన్స్ అనేది మనకి ఆబ్జెక్ట్‌లో ఉండొచ్చు. దేంట్లోనైనా వేరే డిఫరెంట్ టైప్స్‌లో ఉండొచ్చనమాట. డేటా టైప్స్‌లో ఉండొచ్చు. దాన్ని ఏం చేస్తాం వచ్చిన రెస్పాన్స్‌ని మనము జేసన్‌లో కన్వర్ట్ చేస్తాం. జేసన్‌లో కన్వర్ట్ చేసి దాని నుంచి మనము డేటా ద్వారా మనం ఏం చేస్తామంటే వచ్చిన డేటాని మనము జేసన్ తర్వాత మనం కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన డేటాని మనం ఏం చేస్తామంటే కన్సోల్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. కన్సోల్ చేస్తే మనకి ఆ యొక్క ఫెచ్ అయిన డేటా అని చెప్పేసి మనకి చూపించడం జరుగుతుంది. మనం చూసినట్టయితే ఇక్కడ ఇది రన్ చేస్తే మనకి ఏమవుతుందంటే యూజర్ ఐడీ 1 ఐడీ 1 చూసారా? యూజర్ ఐడీ 1ని ఇది కాల్ చేసిందనమాట. ఈ యొక్క మనకున్న ఈ పోస్టులని ఈ యొక్క డేటాలో మనకి ఫస్ట్ నెంబర్ 1 అని చెప్పి పెట్టాం కాబట్టి మనకి ఈ 1 అనేది మనకి ఆటోమేటిక్ కాల్ అయింది. దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఈ యొక్క 1 అనే ఈ డేటా లోపల ఐడీ ఉంది, యూజర్ ఐడీ ఉంది, టైటిల్ ఉంది, బాడీ ఉందనమాట. ఇలాగ మనము ఫెచ్ మెథడ్‌ని యూజ్ చేసి జావాస్క్రిప్ట్ ఇన్‌బిల్ట్ ఫెచ్ మెథడ్ చాలా అంటే చాలా ప్రీవియస్ అనమాట. చాలా బేసిక్ మెథడ్ అనమాట ఇది జావాస్క్రిప్ట్ లోపల. దీన్ని యూజ్ చేసి మనము ఇది ఏపీఐ అంటే ఎక్స్టర్నల్ ఏపీఐ నుంచి డేటాని మనము గెట్ చేస్తాము.